జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఈ వారం యొక్క రాశి ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ఫలితాలను గోచారంలో ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారు. ప్రథమ రాశి అయిన మేష రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, మిథున రాశిలో బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, బుధ భగవానుడి సంచారం కూడా కుంభరాశిలో ఈ వారము 10వ తారీఖు వరకు సాగుతుంది. 11వ తారీఖు నుంచి ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలో ఆయన సంచారం సాగించబోతున్నారు. బుధ గ్రహం యొక్క మార్పు ఈ వారం ఆఖరిలో ఉంటుంది. ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము, సూర్యుని రవి సంచారము, మంగళ సంచారము. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. దీనికంటే ముందుగా గోచారములో ఉన్న ఏదైనా సిగ్నిఫికెన్స్ ఈ వారం మనం చూద్దాం. అన్నిటికంటే ఆఖరి రాశి అయిన మీనరాశి బలోపేతంగా ఉంది. వ్యయ రాశి కాలపురుషుడు కుండలిలో వ్యయ రాశి ఈ వారం చాలా బలోపేతంగా ఉంది. ఈ వ్యయ రాశికి అధిపతి అయిన బృహస్పతి మిథున రాశి కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానంలో సంచారము. రాశి దృష్టి అని చెప్తాం. మనకి దృష్టులు గ్రహ దృష్టులు, రాశి దృష్టిలు అని ఉంటాయి. గ్రహ దృష్టిలో అయితే కాదు కానివ్వండి, రాశి దృష్టి ప్రకారము మీనరాశిలో ఉన్న గ్రహాలు మిథున రాశిలోకి, మిథున రాశి మీనరాశిని చూస్తుంది. సో ఇలాగా పరస్పర వీక్షణ. అందులో ఈ వారము కాలపురుషుడు కుండలిలో ద్విస్వభావ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి. ద్విస్వభావ రాశులు బలోపేతంగా ఉండడము, ద్విస్వభావ రాశుల్లో ఒకటైన మీనరాశి ఈ వారం బలంగా ఉండడము, మీన రాశ్యాధిపతి అయిన బృహస్పతి ఇంకొక ద్విస్వభావ రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడము, వీటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ వారము గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు తృతీయ స్థానం, షష్ఠ స్థానం చాలా బలంగా ఉంది. మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు మీకు చతుర్థ స్థానంలో ఆయన సంచారాన్ని సాగిస్తున్నారు. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము మీకు ఎలాంటి ఫలితాలను అందజేస్తుంది. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత బాగా తెలుస్తుంది, అన్యోన్యత బాగా ఉంటుంది. దీనివల్ల మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ కూడా చాలా బలోపేతం అవుతాయి. ఇంటికి సంబంధించింది మీరు ఏదన్నా కొనాలని అనుకుంటున్నా, అమ్మాలని అనుకుంటున్నా, అది వెహికల్ కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఇవేవి మీరు అనుకుంటున్నా వాటికి సంబంధించిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఇది మీకు ఒక ప్లస్ పాయింట్. మీలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా మంచి ఫలితాలను మీరు చూస్తారు. ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఈ వారం నుంచి కూడా, ఈ వారం ఒక్క వారం అని చెప్పడానికి లేదు, ఈ వారం నుంచి మంచి ఫలితాలని మీరు అందుకోబోతున్నారు. మీ జన్మ జాతకం బలంగా ఉంటే ఇప్పుడు నుంచి మనం తెలుసుకున్న దానికి డబల్ రిజల్ట్స్ ఉంటాయి. మీ జన్మ జాతకం కనుక బలంగా లేకపోతే మీకు అసలంటూ మంచి ఫలితాలని మీరు చూస్తారు. తృతీయ స్థానం చాలా బలంగా ఉంది. ఈ తృతీయ స్థానంలో మీ రాష్ట్రాధిపతి అయిన శనీశ్వరుల వారి సంచారము ఇది మీకు ఇంకొక ప్లస్ పాయింట్ అవుతూ ఉంది. ఇక్కడ ఒక చిన్న పెక్యులర్ థింగ్ ఏంటంటే, మీ రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తృతీయ స్థానం బలంగా ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ మంగళ్ కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. కమ్యూనికేషన్ రిలేషన్స్లో వార్ బాగా జరిగే ఛాన్సెస్ ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నా, వాట్సాప్ చేస్తున్నా, SMS చేస్తున్నా, ఈమెయిల్ పంపుతున్నా 1-2 సార్లు చెక్ చేసుకోండి.
ఆటిల్లో తప్పులు ఎతికి అంటే చాలా కాచుకున్నట్టు మాట్లాడుతున్నారా ఏంటి వీళ్ళందరూ అని అనిపిస్తుంది మీకు. నేను జరిగే సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. సో మీరు ఏదన్నా మీరు ఒకవేళ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే మీరు పోస్ట్ చేసేవి కూడా చూసుకోండి కాస్త. 1-2 సార్లు చెక్ చేసుకొని, ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వేటిల్లో అయినా సరే 1-2 సార్లు చెక్ చేసుకొని పోస్ట్ చేయండి. తర్వాత దీన్ని మీరు మార్చలేరేమో అన్నట్టు అవుతుంది. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఈ విషయాన్ని మీరు మార్చలేరేమో అంత ఇబ్బంది కలుగుతుంది. దీనికి క్యాన్సిలేషన్ ఎవరికి ఉంటుందంటే మీ జన్మ జాతకంలో గురుబలం బాగా ఉంటే. గురుబలం బాగా ఉండడం అంటే మీకు సప్తమ స్థానమైన కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉన్న, అలాగే లేదా ధనుర్మీన రాశిలో గురు భగవానుడు ఉన్న అంత ప్రాబ్లం ఉండదు. కానీ అందరికి అలా ఉండాలని ఉండదు కదా. ఒక చిన్న గ్రహ యుద్ధం లాంటిది ఉంది మీన రాశిలో. అది మీ కమ్యూనికేషన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కొంతమందికి కమ్యూనికేషన్స్ విషయంలో ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చక్కగా అంటే ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండే వాళ్ళైతే కమ్యూనికేషన్స్లో ఇంపాక్ట్ ఉండదు. మీరు ట్రావెల్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ట్రావెలింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పొరపాటున అంటే మీరు ఎంత కరెక్ట్గా వెళ్ళినా కూడా మీకు తెలియకుండానే మీ నుంచి కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి వైల్ డ్రైవింగ్. అదేంటంటే అవతల వాళ్ళు వచ్చి మీ మీదే తిరగబడే ఛాన్సెస్ ఉంది. అది మళ్ళీ చిన్నగా అది ఇష్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ట్రావెల్లో అయినా ఇష్యూ అవ్వచ్చు, కమ్యూనికేషన్లో అయినా ఇష్యూ అవ్వచ్చు, మీ ఇరుగు పొరుగు వాళ్ళతోటైనా ఇబ్బంది రావచ్చు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న ప్లానెటరీ వారి ఉంది, అది కూడా మీ రాష్ట్రాధిపతికి మంగళకి సంబంధించిన ప్లానెటరీ వారు కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ వారం ఒక్కటి దానికి మనకి ప్రతిదానికి కూడా పరిహారాలు ఉంటాయి కాబట్టి ఆ పరిహారం ఏం చేసుకోవాలో కూడా మనం తెలుసుకున్నాము. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్థికంగా అయితే మంచి సమయం. మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు చతుర్థ స్థానంలో సంచారం చేయడం ఇది చాలా మంచి బ్లెస్సింగ్. కుటుంబ విషయాల్లో చాలా మెయిన్ ఏంటంటే కుటుంబ సభ్యుల సపోర్ట్ బాగా అనిపిస్తుంది మీకు. కానీ ఎంత సపోర్ట్ బాగా అనిపించినా బయట పరిస్థితులు బాగా గజిబిజి గందరగోళంగా ఉంటే అరే మన ఇంట్లో వాళ్ళకి మనం ఇది చేద్దామని అనుకుంటున్నాము, ఈ సిచ్యువేషన్స్ ఏం చేస్తున్నాయి, ఇంట్లో వాళ్ళకి ఏం చేయనీయకుండా అయిపోతుంది అన్న బాధ ఒకటి వెళ్ళిపోతుంది మీకు. ఈ బాధలోకి వెళ్తారు. అందువల్ల కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్స్ విషయాల్లో ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం వివాహ ప్రయత్నాల్లో కూడా మీరు ఏవైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అక్కడ అలయన్స్ తోటి ఎవరైనా మీడియేటర్స్ ఉంటే కనుక 1-2 సార్లు చెక్ చేసుకోండి. వాళ్ళు కరెక్ట్గా మంచి సంబంధాలే తెస్తున్నారా ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకొని తద్వారా ప్రొసీడ్ అయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితులను అనుసరించి చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన. దైత్య గురువైన శుక్రాచార్యుల వారు ఈ వారంలో మేషరాశి కాలపురుషుడు కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సంచారం ఉంది. మనం అసురు గురువైన శుక్రాచార్యుల వారికి అలాగే దేవగురువైన బృహస్పతి వీళ్ళిద్దరూ కూడా తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. దేవగురువైన బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభంలో ఉన్నారు. అసురు గురువైన దైత్య గురువైన శుక్రాచార్యుల వారి నుంచి బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నారు. ఇది బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. అందులో ద్విశుభవ రాశి కూడా బలంగా ఉండడము దీనికి ఇంకా ఊతం పోస్తూ ఉంది. ఎందుకంటే ఈయన ఒక ద్విశుభవ రాశికి అధిపతి కూడా కాబట్టి బృహస్పతి. దీన్ని అనుసరించి ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి వస్తాయి. లలిత అమ్మవారి ఆరాధన అంటే మీరు లలిత సహస్రనామం చదవచ్చు, లలిత అష్టోత్తర శతనామావళి చదవచ్చు,
అలాగే లలితా చాలీస. వీటిలో ఏదైనా చదవచ్చు. మీకు వీలు కుదిరితే 3 చదివితే మరీ మంచిది. బహువేషగా ఉంటుంది. కనీసం ఏదో ఒకటి చదివినా మంచిది. మీకు లలితా సహస్రనామం చదవడానికి కుదరలేదు, లలితా చాలీస పారాయణం చేయండి. చాలా బాగుంటుంది. లలితా చాలీస పారాయణం చేస్తే మీకు అది పారాయణం చేసిన వెంటనే మనసుకి చాలా ప్రశాంతతని మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది లలిత అమ్మవారి కృపా కరుణ మనందరి మీద. ఇవన్నీ చేసుకుంటూ కూడా మీకు వీలుంటే కనుక మనసులో లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః అని మనసులో జపించుకుంటూ ఉండండి. ఇది నామ జపం కాబట్టి మీరు ఏ సమయంలో అయినా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. అంటే ఏ పని చేస్తూ ఉన్నా మనసులో నామస్మరణ చేసుకుంటూ మీ పనులు నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు సాగించవచ్చు. జగదంబ అయిన లలితా పరాభట్టారిక ఆశీస్సులు మనం పొందితే, అందులో ఇప్పుడు ఉన్న కండిషన్స్ మనం చూస్తే, ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి అతిచారంలోకి వెళ్ళడము, ఇలా చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనకున్న గోచారంలో ఈ గ్రహస్థితుల రీత్యా అత్యంత భక్తి శ్రద్ధలతో లలితాదేవిని పట్టుకుంటే కనుక వాటి వల్ల మీ జన్మ జాతకం రీత్యా ఇప్పుడున్న ఈ సంవత్సరంలో రాబోయే గోచర గ్రహస్థితులు ఏమన్నా ఇబ్బంది పెట్టాల్సి ఉంటే వాటి నుంచి 70% మనని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జన్మకుండలి గోచారానికి బాగా ఫెచ్చింగ్ ఉంది, జన్మకుండలిలో చాలా మంచి దశలు ఉన్నాయి, మంచి రిజల్ట్స్ చూస్తారంటే ఇప్పుడు ఈ నామస్మరణ చేయడం వల్ల మంచి విపరీతమైన శుభ ఫలితాలను చూడడానికి ఆస్కారం ఉంటుంది. అశుభ ఫలితాలన్నిటినీ నాశనం చేసే పరాదేవత, శుభ ఫలితాల్ని మంగళకరమైన ఫలితాల్ని మనకు అందించే దేవత లలితా పరాభట్టారిక. అమ్మవారి పాదాన్ని మనం కనుక పట్టుకుంటే జీవితంలో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఇలా మనం అందరం కూడా అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలి. ఇలాగే మీకు ఇష్టమైన దేవి దేవతల ఆరాధన కూడా మీరు చేసుకోవచ్చు. లలిత అమ్మవారి ఆరాధన ఈ వారం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ ఆలకిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తృతీయ స్థానంలో గురు భగవానుడు. తృతీయ స్థానము కమ్యూనికేషన్స్ ని సూచిస్తుంది, మన చెవుల్ని కూడా సూచిస్తుంది. అక్కడ గురు భగవానుడు బృహస్పతి సంచారము మనం ఇప్పుడు చేసే మన మనసులో ఉన్న కోరికలు, ధర్మబద్ధమైన ప్రతి కోరిక, అలాగే మనం చేసే జపం కావచ్చు, పారాయణం కావచ్చు, ఇవి దేవగురువైన బృహస్పతి ద్వారా అమ్మవారికి అంటే దేవగురువైన బృహస్పతి మనకు ఫలితాలను అందిస్తాడు. మనం చేసిన ప్రతి మంత్రం కావచ్చు, ఈ అనుష్ఠానాలన్నీ కూడా గురుబలాన్ని పెంపొందిస్తుంది. గురుబలం ఒక్కసారి మనకి పెరిగితే అదృష్టపు జల్లు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ వారం దేవతలు లలితా పరాభట్టారిక మన మొరని ఆలకించే శుభ సమయంలో మనందరం ఉన్నాము. దీన్ని మనందరం కూడా క్యాచ్ హోల్డ్ చేసుకోవాలి. మనం చేసే ఈ పరిహారం ద్వారా ఇలా మనమందరం కూడా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లలితా పరాభట్టారిక అమ్మవారి ఆశీస్సుల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున లలితా పరాభట్టారిక చరణాలకి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.